ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తులో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. డిసెంబర్ 13వ తేదీ నుండి డిసెంబర్ 19వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. జన్మఫలం లగ్న బలం శీర్షికలో కర్కాటక లగ్నంలో పుట్టినటువంటి వారు తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యారంగాల్లో విశేషమైన ప్రతిభని కొనసాగించడానికి ఏం చేయాలో ఆ విధి విధానాలని, దాంతోపాటు అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో తమ అదృష్ట సంఖ్య 2 అయినటువంటి వారు ఏ రంగంలో రాణిస్తారు, ఏ లక్షణాలతో ఉంటారు, ఏ విధమైన విధి విధానాలని పాటించి మరింత అభివృద్ధికరంగా సాగుతారు అనే అంశాలని కూడా తెలుసుకుంటారు. స్వస్తి శ్రీచాంద్రమాన మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం మార్గశీర్ష మాసం శుద్ధపక్షం. ఇక ఈ వారం ముఖ్యమైన తేదీలను చూస్తే 17వ తేదీ సుబ్రహ్మణ్య షష్ఠి, ధనుర్మాస ప్రారంభం కూడా. 18వ తేదీ కాలభైరవ అష్టమి. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహు కేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి ఈ వారం శుభ అశుభ సమ్మిశ్రంగా ఉంటుంది. అలా గడిచిపోతుంది తప్ప విశేషమైన ఫలితము ఉండదు, విశేషమైన అననుకూలత ఉండదు. మధ్యమంగా మధ్యస్థంగా గడిచిపోతుంది. అశ్విని నక్షత్ర జాతకులకి గౌరవం, ఆదరణ కుటుంబంలోనూ బయట అంతంత మాత్రంగా ఉంటుంది. విశేషమైన ఆదరణ, కీర్తి, ప్రతిష్ట కలిగే అవకాశం లేదు. భరణీ నక్షత్ర జాతకులకి ఆర్థికమైనటువంటి ఆదరణ, ఆర్థికమైనటువంటి లాభం, ఆర్థికమైనటువంటి పతనం రెండు సమ్మిశ్రంగా కనిపిస్తూ వచ్చిన సొమ్ము అలా వ్యయమవుతూ విశేషమైన లాభము ఉండదు, విశేషమైన నష్టము ఉండదు. చేతిలో సొమ్ము ఆడనితనము ఉండదు, చేతిలో సొమ్ము ఆడిన విధానము కనిపించదు. కృత్తికా నక్షత్ర జాతకులకి తమ బంధువులతోనూ తమ మిత్రులతోనూ శత్రుత్వము కొనసాగదు, మిత్రత్వము కొనసాగదు. యథా ఆలాపంగానే గడిచిపోతుంది. చెప్పుకోదగ్గ పరిణామం ఏమాత్రము ఈ వారంలో కనిపించదు. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపాలి ఈ వారాన్ని. ఈ వారంలో సుబ్రహ్మణ్య షష్ఠి వస్తున్నటువంటి కారణంగా సుబ్రహ్మణ్యేశ్వరుని పుట్టలో గోక్షీరాన్ని, ఆవు పాలని సమర్పించడం అత్యంత ఫలదాయకం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ మధ్యస్థంగా వచ్చినటువంటి వారాన్ని సుఖంగా, సంతోషంగా, సానందంగా గడపగలగాలి. ఏ విధమైన లాభము లేదని చింతించనే కూడదు. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహు కేతువులు పంచమ, ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా గడుస్తుంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఆర్థికమైనటువంటి లాభం కనిపిస్తూ ఉంటుంది. ఆదాయంలో కూడా పెంపు కనిపించే అవకాశం బాగా కనిపిస్తోంది. కృత్తికా నక్షత్ర జాతకులు వ్యవసాయదారులు లేదా వ్యాపారస్తులు అయినట్లయితే వ్యవసాయం అనుకూలిస్తుంది, వ్యాపారం లాభిస్తుంది. మొత్తానికి ఆర్థికమైనటువంటి లాభం కలుగుతుందనే ఆశ స్పష్టంగా కనిపిస్తుంది. రోహిణీ నక్షత్ర జాతకులకి అధికారుల ఎడ విపరీతమైనటువంటి ఆదరణ కలిగే అవకాశం ఉంది. క్రింది ఉద్యోగులు తమని బాగా సంతోషకరంగా చూసేటటువంటి స్థితి కనిపిస్తోంది. చాలా మనశ్శాంతికరంగా గడుస్తుంది. మృగశిర నక్షత్ర జాతకులు తమదైనటువంటి సంతానంతో చక్కని ఆనుకూల్యంతో ఉంటారు. పొరపత్యాలు ఏమాత్రమూ లేకుండా గడుపుకోగలుగుతారు. చాలా శాంతికరంగాను శుభదాయకంగాను ఉంటుంది ఈ వారం వీరికి. రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపాలి. ఆరోగ్యపరంగాను ఆధ్యాత్మిక పరంగాను కూడా నువ్వులు, బెల్లం కలిపినటువంటి చిమ్మిలు ఉండాలని సుబ్రహ్మణ్య షష్ఠి కారణంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వరునికి సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తాత్కాలికమైనటువంటి ఆరోగ్య పరీక్షల్ని చేయించుకోవడం మంచిది. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహు కేతువులు చతుర్థ, దశమ స్థానాల్లో ఉన్నారు. కుజుని పరివర్తనం కారణంగా ఈ రాశి వారికి ఈ వారం తాత్కాలికమైనటువంటి అన్య ఆలోచనలు, అంటే ఈ పనిని చేయలేనేమో అనేటటువంటి ఆలోచన, వ్యతిరేక దిశగా ఈ తీరు ఆలోచనలు వచ్చేటటువంటి అవకాశం బాగా ఉంది.
ఆ ఆలోచనలన్నింటినీ కట్టిపెట్టగలగాలి. మృగశిర నక్షత్ర జాతకులకి తమ వ్యాపారాన్ని తాము నిర్వహించలేనేమో అనేటటువంటి ఊహ, అలాగే తమకున్నటువంటి భూముల్ని కూడా సక్రమంగా నేను నిర్వహించలేనేమో అనేటటువంటి ఆలోచన రావచ్చు. అలాంటి ఆలోచన రావడం ఏమాత్రమూ సరికాదు. నిశ్చయంగా మీరు చేయగలనే ధైర్యంతో ఉండండి. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి దూరపు ప్రయాణాలని చేసి అక్కడ ఉద్యోగాన్ని సంపాదించగలనో లేనో అనేటటువంటి అశాంత భావన కలుగుతుంది. ధైర్యంగా ప్రయాణించడం అవసరం. నిశ్చయంగా ఉద్యోగంలో స్థిరపడగలుగుతారు. పునర్వసు నక్షత్ర జాతకులకి అనారోగ్యం కలుగుతుందేమో అనే భావన కలుగుతుంది. ఏ విధమైన అనారోగ్యము కలగదు. ధైర్యంగా, ఆరోగ్యవంతంగా, సమర్థవంతంగా, దృఢంగా ఉండగలుగుతారు. వ్యతిరేక ఆలోచనల్ని మానుకోవాలి. లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి వస్తున్నటువంటి కారణంగా పుట్ట వద్ద ముగ్గుల్ని వేసి రమణీయకరంగా పుట్టని అలంకరించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఏ పనికి వెనుకాడకుండా ముందుకు అడుగులు వేయగలగాలి. ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహు తృతీయంలో ఉన్నాడు, కేతువు నవమంలో ఉన్నటువంటి కారణంగా ఈ రాశివారు ఈ వారం చాలా ఉత్సాహకరంగా గడపగలుగుతారు. ఏ విధమైనటువంటి అశాంతి లేకుండా ఈ వారం మొత్తాన్ని ఆనందకరంగా గడిపేటటువంటి అవకాశం బాగా కనిపిస్తోంది. పునర్వసు నక్షత్ర జాతకులు రావలసినటువంటి బకాయిలన్నీ ప్రభుత్వం నుండి వచ్చినటువంటి కారణంగాను, ఇంకా రావలసిన ద్రవ్యం కూడా వస్తూ ఉన్నటువంటి కారణంగాను మంచి ఆలోచనల్ని పెట్టుబడి దిశగా సాగిస్తారు. తప్పక కొనసాగించుకోగలుగుతారు. పుష్యమి నక్షత్ర జాతకులు ఏ విధమైనటువంటి వివాదాలలోనూ చిక్కుకోకుండా కాలాన్ని చక్కగా గడపగలిగి ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందగలుగుతారు. మంచి పెట్టుబడిని పెట్టేటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆశ్లేష నక్షత్ర జాతకులు బంధుమిత్రులతో చక్కనైనటువంటి సంబంధ బాంధవ్యాలను నెరపడమే కాకుండా వారి సహాయాన్ని పొందుతారు. వారికి సహాయాన్ని చేస్తూ ఉంటారు. మొత్తానికి సంతృప్తికరంగా ఈ వారాన్ని గడపగలుగుతారు. నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ ఈ వారాన్ని గడపాలి. ఈ వారంలో ధనుర్మాస ప్రారంభం అవుతూ ఉన్నటువంటి కారణంగా విష్ణువాలయాలకి తులసిమాలని సమర్పించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ ఉత్సాహానికి కారణం పరమేశ్వరుడనే అభిప్రాయంతో నిత్య పూజని కొనసాగిస్తూ ఉండాలి. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని చతుర్థంలో ఉన్నాడు, రాహుకేతులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి తాత్కాలికమైనటువంటి ఎదురుచూపు మాత్రమే మిగలొచ్చు, కానీ ఏ పని కార్యరూపాన్ని దాల్చకపోవచ్చు. తాము అనుకున్నటువంటి ఆలోచన సంపూర్ణంగా నెరవేరకపోవచ్చు. అంత మాత్రాన శాశ్వతంగా ఇదే పరిస్థితి ఉంటుంది అనేటటువంటి చింతతో ఏమాత్రం ఉండకూడదు ఈ రాశివారు. మఖా నక్షత్ర జాతకులు తాము పెట్టినటువంటి పెట్టుబడికి సరైనటువంటి ప్రతిఫలం వస్తుందా లేదా అనే భయంతో గడుపుతారు ఈ వారాన్ని. కానీ తప్పక లాభం చేకూరుతుందని ధైర్యంగా, దృఢమైనటువంటి నమ్మికతో ఉండగలగాలి. అది నిజం కూడా. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి ఏ కష్టం కలుగుతుందో అనే భయం తాత్కాలికంగా ఉంటుంది. ఏ విధమైన కష్టమూ కలుగదు. కేవలం మానసికమైన అశాంతి మాత్రమే యథార్థాన్ని గమనించుకోగలగాలి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి ఉద్యోగంలో వేతన అభివృద్ధి కలిగేటటువంటి అవకాశం ఉంది. కానీ అభివృద్ధి ఉంటుందా లేదా అనే చింతతో ఈ వారాన్ని గడిపే పరిస్థితి కనిపిస్తోంది. తప్పక అనుకూలిస్తుంది. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ గడపాలి. ధనుర్మాస ప్రారంభమైనటువంటి కారణంగా ప్రతిరోజు విష్ణువాలయానికి వెళ్ళి యథాశక్తి ప్రదక్షిణలని చేసి స్వామికి నమస్కరించుకుని రావడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ధైర్యంగా గడపాలి. మానసికమైన అశాంతిని దరిచేరనీయకుండా ఉండాలి. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి తమ గృహాలలో కానీ వ్యాపార సంస్థలలో కానీ శుభకార్యాలు జరిగే అవకాశం బాగా కనిపిస్తోంది. సంతోషకరంగా ఈ వారాన్ని గడపగలుగుతారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకు కుటుంబంలో కలతలు పూర్తిగా తొలగినటువంటి కారణంగా అందరూ కలిసి చక్కనైనటువంటి పండుగ వాతావరణాన్ని తలపింపేలా చేసుకుంటారు తమ గృహాలన్నిటిలో కూడా. హస్త నక్షత్ర జాతకులు తమ సంతానానికి సంబంధించినటువంటి అక్షరాభ్యాసం కానీ, నామకరణం కానీ, లేదా పుట్టినరోజు ఉత్సవాలని కానీ, తల వెంట్రుకల్ని తీయించడం అనే ఉత్సవం కానీ, ఇటువంటి సంతానానికి సంబంధించిన శుభ కార్యక్రమాలని చేసుకుంటారు ఈ వారంలో.
చిత్తా నక్షత్ర జాతకులు తమకి సంబంధించినటువంటి ఆలోచనలన్నింటినీ కూడా కార్యరూపం దాలుస్తూ ఉన్నటువంటి సందర్భంగా చాలా సంతోషకరమైనటువంటి పండగ వాతావరణంతో గడుపుతారు ఈ వారాన్ని. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. ఈ వారంలో ధనుర్మాసం ప్రారంభం అవుతోంది కాబట్టి అవకాశం ఉన్నంతలో తీపి పదార్థాలని ఆవునేజుతో తయారు చేసినటువంటి వాటిని స్వామికి సమర్పించుకోగలగడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఏ విధమైన మధ్యవర్తిత్వాలని ఏర్పాటు చేసుకోకుండా చెప్పదలిచిన విషయాన్ని తామే సూటిగా ఎవరికి చెప్పాలో వారికి చెప్పుకోవాలి. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి ఈ వారం పనులన్నీ కూడా దాదాపు అనుకూలతని కలిగించే స్థితికి వచ్చినా పూర్తిగా అయినట్లుగా మాత్రం భావించే అవకాశం ఉండదు. అంటే పని ముగిసినట్లు అనిపిస్తుంది కానీ పని ఇంకా మిగిలే ఉంటుందనే యథార్థాన్ని గమనించుకోగలగాలి. చిత్తా నక్షత్ర జాతకులకి తాము ఆరంభించినటువంటి పని అయిపోయినట్లే అనిపించినప్పటికీ కూడా పని ఇంకా కొరవడి ఉన్నటువంటి కారణంగా ఆ కొరతని పూడ్చుకోవడం కోసం మరికొంతకాలం పట్టవచ్చు. ఆ విధమైన ధైర్యంతో ఉండగలగాలి. స్వాతి నక్షత్ర జాతకులకి ఇప్పటి వరకు చూసినటువంటి ఎదురుచూపు ఫలించుతూ ఉన్న అవకాశం కనిపించినప్పటికీ కూడా సంపూర్ణంగా నెరవేరేటటువంటి అవకాశం లేని కారణంగా మరికొంతకాలం ఎదురు చూడవలసి రావచ్చు. విశాఖ నక్షత్ర జాతకులు విదేశీ ప్రయాణాన్ని చేసి వచ్చినప్పటికీ కూడా తగినటువంటి ఫలితాన్ని ఏమాత్రము పొందక ఇంకా పని కొరవడి మాత్రమే ఉంటుంది. సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం శ్రేయస్కరం. చలి మంచుతో కూడినటువంటి మార్గశీర్ష మాసం వచ్చినటువంటి కారణంగా ఇటు ఆధ్యాత్మికంగానూ ఇటు ఆరోగ్యపరంగానూ కూడా శ్రేయస్కరం కాబట్టి దుప్పట్లని అర్హులైనటువంటి వారికి దానం చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పట్టుదలని తగ్గించుకున్నట్లయితే జీవితం సక్రమంగా కొనసాగుతుంది. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశివారు ఈ వారం చాలా జాగ్రత్తగా నోటిని అదుపు చేసుకుని తమలో ఉన్నటువంటి కోపాన్ని కానీ పట్టుదలని కానీ ఆవేశాన్ని కానీ వీధిలోనికి అంటే బయటికి ఏమాత్రమూ కనిపించకుండా ఉండేలా ప్రవర్తించి తీరాలి. విశాఖ నక్షత్ర జాతకులు తమ కోపాన్ని అదుపు చేసుకోని పక్షంలో, తమకున్నటువంటి ఆవేశాన్ని అదుపు చేసుకోని పక్షంలో బంధుత్వాలు దాంతోపాటు ఉద్యోగ ప్రదేశాలకి విపరీతమైనటువంటి ఇబ్బందిని కలిగించిన వారు అవుతారు. తాము ఇబ్బందుల పాలవుతారు కూడా. అనురాధ నక్షత్ర జాతకులు కోపాన్ని నియంత్రించుకోనటువంటి సందర్భంలో వివాహాది శుభ కార్యక్రమాలు రద్దయ్యే అవకాశం కానీ, దూరం జరిగే అవకాశం కానీ, తమ జీవితాన్ని దాదాపు వ్యర్థపరుచుకునే సందర్భాలు కానీ కనిపించవచ్చు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఆవేశంతో కానీ కోపంతో కానీ ఏదైనా ఒక నిర్ణయాన్ని కానీ తీసుకున్నట్లయితే జీవితం వికటించవచ్చు. అంచేత విపరీతమైన ఆత్మ నియంత్రణని పాటించుకోగలగాలి ఈ వారంలో. దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపగలగాలి ఈ వారాన్ని. ఈ వారంలో ధనుర్మాస ప్రారంభం అవుతున్నటువంటి కారణంగా శ్రీ విష్ణు సహస్రనామాన్ని అవకాశం ఉన్నన్ని ఎక్కువ మార్లు ఈ నెల రోజులు పఠించడాన్ని ప్రారంభించగలగాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆత్మ నియంత్రణని అంటే తమని తాము అదుపు చేసుకోవడాన్ని చేసి తీరవలసిందే. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి ఈ వారం పనులన్నీ నిదానంగా సాగుతాయి. నిదానంగా సాగిన పనులు పూర్తయ్యేటటువంటి దిశగానే వెడతాయి. పనులు మాత్రం మీరనుకున్నంత వేగవంతంగా ఏమాత్రమూ సాగవు. అంత మాత్రాన వచ్చేటటువంటి నష్టము ప్రమాదము ఏమాత్రమూ లేదు. మూలా నక్షత్ర జాతకులు తమదైనటువంటి కార్యక్రమాలని నిదానంగా కొనసాగించుకుంటారు, అర్థవంతంగా కొనసాగించుకుంటారు. అన్ని అనుకూల పరిస్థితులలో మాత్రమే మరో ప్రదేశానికి బయలుదేరగలుగుతారు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులు తాము ఇంతకుముందే చేపట్టినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన ఏదో ఒక ముఖ్య కార్యక్రమాన్ని నిదానంగా చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందగలుగుతారు. తాము చేసినటువంటి జాప్యం తమకి అనుకూలిస్తుంది తప్ప ప్రతికూలించదు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు ఉద్యోగంలో వేతన అభివృద్ధి కానీ ఉద్యోగంలో స్థాయి అభివృద్ధి కానీ రెండూ కూడా కలిగే అవకాశం కనిపిస్తోంది. ఇది అనుకూలమైనటువంటి కాలమే. అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం.
ఈ వారంలో 18వ తేదీ కాలభైరవ అష్టమి అవుతున్నటువంటి కారణంగా కాలభైరవ అర్చనని చేయడం అపమృత్యు దోషాన్ని నివారించడానికి ఉపయోగిస్తుంది. కాబట్టి ఏ విధమైన మృత్యు దోషం లేకుండా ఆ విధమైన పూజని కొనసాగించగలగాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఆర్థికమైనటువంటి నిర్ణయాన్ని చేసేటప్పుడు తొందరపాటుతనంతో వ్యవహరించనే కూడదు. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశిలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా గడుస్తుంది. ఈ వారం ఆర్థికమైనటువంటి లాభం కలుగుతుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, బంధుమిత్రులతో చక్కనైనటువంటి ప్రయాణాలు ఉంటాయి, లాభకరంగా సాగుతుంది ఈ వారం మొత్తం కూడా. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి వ్యాపారంలో అధికమైనటువంటి లాభం లేకున్నా తాము అనుకున్నటువంటి లాభానికి మించినటువంటి లాభాన్ని సంపాదించుకోగలుగుతారు. శ్రవణ నక్షత్ర జాతకులకి కుటుంబంలో ఐకమత్యం విశేషంగా పెరగడమే కాకుండా బంధుజనం అంతా కూడా తమ పక్షాన ఉన్నారనే మానసికమైన ధైర్యం బాగా కనిపిస్తుంది. వారందరూ సహాయానికి సన్నద్ధమై సిద్ధంగా ఉంటారు కూడా. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి పెట్టుబడి పెట్టినటువంటి సందర్భంలో కొనుగోళ్లు అలాగే అమ్మకాలు రెండూ లాభించే అవకాశం ఉంది. కాబట్టి బాగా డబ్బు చేతిలో ఆడే అవకాశం ఉంటుంది ఈ వారం నిండుగా. లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. 18వ తేదీ కాలభైరవ అష్టమి అయినటువంటి కారణంగా కాలభైరవునికి ప్రత్యేకమైన సింధూరపు రంగుని పూసి కాలభైరవ శ్లోకాల్ని కాలభైరవ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తాత్కాలికంగా కూడా స్థాన చలనాన్ని చేయడం మంచిది కాదు. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి ఈ వారం మధ్యమంగా మధ్యస్థంగా గడుపుతుంది. విశేషమైన లాభాలు ఉండవు, విశేషమైన నష్టాలు ఉండవు, కీర్తి ప్రతిష్టలు ఉండవు, అవమానాలు కలిగే అవకాశం లేదు. మధ్యస్థంగా సామాన్యంగా గడిచిపోయేటటువంటి వారం ఇది. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి వ్యాపారంలో విశేష లాభము ఉండదు, విశేష నష్టము ఉండదు, పెట్టుబడికి నష్టము ఉండదు, కొత్తగా పెట్టుబడి పెట్టాలనే ఆలోచన కలగదు, తాత్కాలికంగా గడిచిపోతుంది ఈ వారం అంతా కూడా. శతభిష నక్షత్ర జాతకులకి ఉద్యోగం సామాన్యమైనటువంటి స్థితిలోనే సాగుతుంది తప్ప విశేషమైన పని ఒత్తిడి ఉండదు, పని లేకపోవడము ఉండదు, సామాన్యంగా మధ్యమంగా గడుస్తుంది తప్ప చెప్పుకోదగ్గ పరిణామాలంటూ ఈ వారంలో ఉండవు. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి వ్యతిరేక దిశగా ఆలోచనలు చేసేటటువంటివి పూర్తిగా అణిగిపోయి సంపూర్ణమైన అనుకూలమైన దిశగా ఆలోచనలు కలిగించుకునే ఆలోచన వస్తుంది. అది శ్రేయస్కరం. ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపాలి ఈ వారాన్ని. ఈ వారంలో 18వ తేదీ కాలభైరవ అష్టమి అయినటువంటి కారణంగా కాలభైరవుడిని స్మరించి శునకాలకి గారెల దండని కానీ దానికి సంబంధించిన ఇతరమైనటువంటి పిండి వంటల్ని ఇష్టకరంగా కాలభైరవునికి నివేదన చేసి సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తీర్థయాత్రలకు కానీ వినోద విహారయాత్రలకు కానీ వెళ్ళడం మంచిది. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఈ రాశి వారికి ఈ వారం అంతకుముందు ఎన్నడో ఉన్నటువంటి శత్రుత్వాలు ఒక్కసారి తెర మీదకి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. కాబట్టి తగినంత జాగ్రత్తతో వ్యవహరించడం ఎంతైనా అవసరం ఈ వారంలో. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి ఎప్పుడో జరిగినటువంటి వాద వివాదాలకి సంబంధించిన విషయాన్ని ఎవరో ఒకరు లేవనెత్తినటువంటి సందర్భంలో ఆ ప్రదేశాన్ని వీడి వెళ్ళిపోవడం కానీ లేదా అక్కడే ఉండవలసి వస్తే సమాధానం చెప్పకుండా దాటవేయడం కానీ మంచిది తప్ప వాద వివాదాలని చోటు చేసుకోనిచ్చేలా చేయడం సరికాదు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి ఉద్యోగంలో సంబంధించిన ఏ విధమైన ప్రతిబంధకం గోచరించినప్పటికీ కూడా అనుభవజ్ఞులతో సంప్రదించి ఆ పొరపొచ్చాన్ని తొలగించుకోవడం మంచిది తప్ప న్యాయస్థానానికి వెళ్లాలనే ఆలోచన దాకా ఊహని పరిగెత్తించడం శ్రేయస్కరం కాదు. రేవతి నక్షత్ర జాతకులకి సోదరులతో సోదరి మణులతో ఏ విధమైన కలహాలు వస్తాయని అనిపించిన అవకాశం ఉన్నంతలో ఆ ప్రయత్నాన్ని ఏమాత్రమూ సఫలం కాకుండా ఉండేలా చేసుకోవడం అవసరం. గణేష అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపగలగాలి. ఈ వారంలో 18వ తేదీ కాలభైరవ అష్టమి అయినటువంటి కారణంగా కాలభైరవుడిని తెలిసి దీపదానాన్ని చేయడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం
వాద వివాదాలకి పూర్తి దూరంగా ఉండాలి. బ్రహ్మానంద ఓంకార ఆత్మానంద సాకార ఆధ్యాత్మాంగి సంస్కార. సీతమ్మ రామాయణంలో మాట అంటుంది, నా తంత్రీ వాద్యతే వీణా నా చక్రో వర్తతే రథ నాపతి సుఖమేదేత యస్యాదపి శతాత్మజ అంటుంది. అమ్మ తెల్లవారి నిద్రలేచి మంచం మించి కాలు కింద పెట్టినప్పుడు, అమ్మ నీ కాలు నేల మీద పడకూడదని కడుపున పుట్టినటువంటి 9 కుమారులు తమ యొక్క అరిచేతులు నేల మీద పరిచి మా అరిచేతులలో కాళ్ళు వేసి నడమ్మా అనేటటువంటి పరమ ప్రేమైకమూర్తులైనటువంటి 9 కొడుకుల వలన కలిగినటువంటి సుఖం కన్నా ఒక ఆడదానికి భర్త వలన కలిగేటటువంటి సుఖము లెక్క పెట్టడానికి శక్యము కానిది. అంత గొప్ప స్థానం భర్తృస్థానం. కాబట్టి నాపతి సుఖమేదైతే భర్త ఇచ్చిన సుఖాన్ని ఇవ్వగలిగిన వాడు లేడు, అందుకని నేను నీతో ఉంటానంటుంది. అటువంటి నారాయణుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళిపోయేటటువంటి ఆడపిల్ల, అక్కడ పిల్ల, ఆమె ఆ ఇంటి పేరు పెట్టుకుంటుంది, ఆమె ఆ గోత్రం పేరులోకి వెళ్ళిపోతుంది, ఆమె ఆ వంశాన్ని ఉద్ధరిస్తుంది. కానీ తన నడవడి చేత కన్నవారి వంశాన్ని కూడా ఉద్ధరించగలదు ఆడపిల్ల. మగపిల్లవాడైతే పుట్టిన వంశాన్ని ఉద్ధరిస్తాడు, ఆడపిల్ల పుట్టిన వంశాన్ని మెట్టిన వంశాన్ని కూడా ఉద్ధరిస్తుంది. అటువంటి ఆడపిల్ల ఇక్కడ పుట్టినా అక్కడికి వెళ్ళిపోతుంది, లక్ష్మీస్వరూప. అందుకే ఆమె ఆడపిల్ల, అక్కడి పిల్ల, ఇక్కడ ఉండే పిల్ల కాదు. అటువంటి ఆడపిల్ల తన కడుపున పుట్టినప్పుడు ఆ పిల్ల పుట్టినది పుట్టినట్టుగా తన కుమార్తెగా తన చేత నమస్కరింపబడి తనకి అభ్యున్నతిని కల్పించేదిగా చెప్పడం కష్టం. శాస్త్రం అలా చెప్పలేదు. ఆమె తన నడవడి చేత ఉద్ధరిస్తుందంతే. కానీ తండ్రి చేత తల్లి చేత నమస్కార యోగ్యురాలు మాత్రం కాదు. బిడ్డకి నమస్కారం చేయడు తండ్రి, బిడ్డకి నమస్కారం చేయదు తల్లి. ఆమె అన్నదమ్ములకు అక్క చెల్లెలు, ఆమె అక్క చెల్లెలేమో కానీ ఆమె ఉద్ధరణ హేతువు మాత్రం కాదు. ఆమె వారి చేత నమస్కరింపబడదు. అక్కగారు కనుక నమస్కరిస్తాడేమో కానీ పరబ్రహ్మస్వరూపిణిగా మాత్రం నమస్కారం చెయ్యరు. ఆమె కొంతమందికి పినతల్లి కావచ్చు, కొంతమందికి పెదతల్లి కావచ్చు, కొంతమందికి తోడికోడలు కావచ్చు. ఆమె ఎన్నో స్థానాలలో నిలబడచ్చు బంధుత్వాల రీత్యా. ఎన్ని స్థానాలలో నిలబడినప్పటికీ ఆ పిల్ల పరబ్రహ్మము అన్న లక్షణాన్ని ఎప్పుడు చెప్తారు అంటే తల్లిగా నిలబడినప్పుడు మాత్రమే. అంటే ఆమె సంతానవతి అయితే అందరి చేత పరబ్రహ్మముగా గుర్తింపబడచ్చా? అలా చెప్పలేదు శాస్త్రం. ఏ బిడ్డల్ని తల్లి కన్నదో ఆ బిడ్డలకు ఆమె పరబ్రహ్మస్వరూపిణి. మా అమ్మ నాకు పరబ్రహ్మస్వరూపిణి. పరమేశ్వరుడు మాంసనేత్రము చేత దర్శనీయుడు కాడు. ఎప్పుడో అనుగ్రహించాలనుకున్నప్పుడు వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తుపారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్యదాస్తే అని ఎక్కడో అంతటా నిండిపోయినటువంటి పరమాత్మ మాంసనేత్రము చేత దర్శించడానికి యోగ్యమైనటువంటి రీతిలో భూమి మీదకి దిగొస్తాడు. అప్పుడు దర్శించవచ్చు. ఒక త్రేతాయుగంలో రామచంద్రమూర్తిని అందరూ దర్శించారు, ద్వాపర యుగంలో కృష్ణ భగవానుణ్ణి దర్శించారు. అది అంతటా అన్ని వేళలా సాధ్యమయ్యే విషయం కాదు. కానీ ఏమీ తెలియనటువంటి పసిపిల్లవాడి దగ్గర నుంచి జ్ఞానము కలిగిన తరువాత కూడా నమస్కరించడానికి యోగ్యమైనది, ఉద్ధరణకు హేతువైనది, తన కంటి ముందు మాంసనేత్రము చేత దర్శనం చెయ్యడానికి యోగ్యమైనది, ఈ భూమి మీద తనతో పాటు తిరుగుతున్నదైనటువంటి పరబ్రహ్మస్వరూపము అమ్మయే. మొట్టమొదట ఎవరికి నమస్కరించింది వేదం అంటే అమ్మకి నమస్కరించింది. మాతృదేవో భవ అంటే ఆమె ఒక ఆడదిగా ఏమీ తెలియకపోయినా, ఏ శాస్త్రం చదువుకోకపోయినా ఆమె తన భర్త చేత ఉన్నతిని పొందుతుంది. కానీ ఆమెకి నమస్కరించి బిడ్డలు ఉన్నతిని పొందుతారు. ఆమె ఎందుచేత పరబ్రహ్మస్వరూపమైనది అని అడిగారు. పరబ్రహ్మము అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కేశవ అన్న మాటయే పరబ్రహ్మం.
అంటే ఎక్కడ సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త మూడు కలిపినటువంటి రూపంగా ఒకటి భాషిస్తుందో దాన్ని పరబ్రహ్మస్వరూపం అంటాం. ఆ పరబ్రహ్మమే సృష్టి చేసినప్పుడు బ్రహ్మగా నిలబడుతుంది. ఆ పరబ్రహ్మమే నిలబెట్టినప్పుడు, పోషించినప్పుడు స్థితికర్త అయిన శ్రీ మహావిష్ణువుగా నిలబడుతుంది. ఆ పరబ్రహ్మమే లయం చేసినప్పుడు మహేశ్వర స్వరూపంగా నిలబడుతుంది. ఎవరి యందు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు ముగ్గురూ కలిసి ప్రచోదనమవుతారో, ముగ్గురూ కలిసి ఒక ముద్దయినటువంటి రూపంగా కళ్ళ ముందు కనపడతారో దాన్నే పరబ్రహ్మస్వరూపము అని పిలుస్తాం. మనకి సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే, దేవతాస్వరూపాలలో చాలా రూపాలను మనం పరబ్రహ్మస్వరూపాలుగానే కీర్తిస్తాం. ప్రత్యక్షంగా కంటి చేత దర్శనం చేయడానికి యోగ్యమైనటువంటి పరబ్రహ్మస్వరూపములలో ఒకటి సూర్యనారాయణమూర్తి. ఆయన సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్తల యొక్క సమాహార స్వరూపమై ఉంటాడు. ఆదిత్య హృదయంలో వాల్మీకి మహర్షి దాన్నే వర్ణన చేస్తారు. తిక్కన గారు మహాభారతం చేస్తూ ఆ ముగ్గురు సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త కలిసినటువంటి ఒక ముద్దయే సూర్యుడి యొక్క రూపంలో ప్రకాశిస్తోంది అంటారు. నీరజాకరములు నిష్టయే చేసిన భవ్యత పంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మకంబుల యనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగ గరగిన గట్టియనగా అతుల వేదత్రయ లతికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందర ఎగుచు జనసమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నొచ్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అన్నారు తిక్కన గారు. హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగ గరగిన గట్టి అనగా హరిహర బ్రహ్మ అంటే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ముగ్గురు కలిసినప్పుడు ఏర్పడినటువంటి ఒక ముద్ద మాంసనేత్రమునకు గోచరమై తూర్పు దిక్కున ప్రకాశించడం ప్రారంభమైంది. అదే పరబ్రహ్మమన్నారు. ఆదిత్య హృదయంలో మహానుభావుడు వాల్మీకి మహర్షి కూడా అలాగే వర్ణించారు. అలా వాయువుని వర్ణిస్తారు. నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అంటూ. అటువంటి పరబ్రహ్మస్వరూపము అమ్మ అన్నప్పుడు మాతృదేవో భవ, అమ్మయే దేవతాస్వరూపమై ఉన్నది, ఉద్ధరణ హేతువై ఉన్నది అన్నప్పుడు ఏ కారణం చేత అమ్మకి మొదటి నమస్కారం చేయించింది వేదం? అమ్మయందు భగవానుడు ప్రకాశిస్తాడు అన్నది ఏ కారణముల చేత సంభవమై ఉంటుంది అంటే, అమ్మ సృష్టికర్త. అమ్మ లేనినాడు సృష్టి జరగదు. సృష్టి జరిగింది అంటే అమ్మ ఉన్నది అని గుర్తు. అమ్మ లేని సృష్టి లేదు. అసలు ఈ సమస్తమైనటువంటి భువనముల యందు సృష్టి జరగడానికి అనువైనటువంటి శరీర నిర్మాణ ప్రక్రియ ఎవరి యందు ఏర్పాటు చేసి ఉంచాడు ఈశ్వరుడు అంటే, ఒక్క స్త్రీ యందు మాత్రమే అటువంటి అమరికను ఏర్పాటు చేశాడు. ఆమె లేనినాడు, అటువంటి అవయవముల యొక్క సంఘాతము లేనినాడు అసలు ఈ సృష్టి నిలబడడం కానీ ఈ సృష్టి జరగడం కానీ కుదరదు. అందుకే పరమేశ్వరుడు కూడా స్త్రీల విషయంలో ఒక మినహాయింపు ఇచ్చాడు. పురుషుడు వెడితే సాష్టాంగ నమస్కారం చెయ్యాలి, భూమి మీద పడి అవయవములు తగిలేటట్టుగా నమస్కరిస్తారు. కానీ స్త్రీ విషయంలో సాష్టాంగ నమస్కారం పరిహరింపబడింది. భగవంతుని ముందు కూడా సాష్టాంగ నమస్కారం చెయ్యడాన్ని శాస్త్రం అంగీకరించలేదు, పంచాంగ నమస్కారమే. అదే పురుషుడు పంచాంగ నమస్కారం చెయ్యాలంటే శరీరం అంతా నేల మీద పడేటట్టుగా నమస్కారం చెయ్యడానికి కావలసినంత చోటు లేకపోతే, అలా తాను నమస్కరించినప్పుడు పాదముల వైపుకి తనకన్నా పెద్దలు గౌరవనీయులైనటువంటి వారు ఉండిపోతున్నారనే అనుమానం ఉంటే అప్పుడు మాత్రమే పంచాంగ నమస్కారం చెయ్యాలి. లేకపోతే సాష్టాంగ నమస్కారమే చెయ్యాలి పురుషుడు. అంటే వేదం స్త్రీ విషయంలో ఎంత గౌరవాన్నిచ్చి నమస్కరించిందో చూడండి. దానికి కారణం ఒక్కటే, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారికి సంబంధించినటువంటి అంశ చిన్న బుడగగా ఏర్పడినప్పుడు అంది చైతన్యం పోసుకుని అందులోకి ఒక జీవుడు ప్రవేశించి గర్భవాసం చేసి లోపల సప్త ధాతువులు ఏర్పడాలి. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములతో సంఘాతమై దాంట్లో మళ్ళీ
9 రంధ్రములు ఏర్పడాలి. 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 6 నోరు, 7 మలద్వారం, 8 మూత్రద్వారము, 9 ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవతత్వములనేటటువంటి 10 వాయువులు ప్రవేశించడానికి అవకాశము కలిగి అమ్మ యొక్క కడుపు గర్భాలయమై లోపల జీవుడు ప్రాణం పోసుకొని పుణ్యకర్మాచరణం చెయ్యడానికి, తాను గతంలో చేసుకున్నటువంటి పాపాలను అనుభవించడానికి కావలసినటువంటి శరీరాన్ని ఉపకరణంగా తయారు చేసుకోవాలి అంటే దానికంతటికీ కూడా హేతువైనటువంటిది అటువంటి గర్భాలయము ఈ సృష్టిలో ఎక్కడుంటుంది అంటే ఒక్క అమ్మ గర్భమునందు మాత్రమే ఉన్నది. ఎందుచేత అంటే బయట బ్రహ్మగారు ఈ సృష్టి చేసేటప్పుడు 4టిని దృష్టిలో పెట్టుకుంటాడని శాస్త్రాలు చెప్తున్నాయి. తనువు, కరణము, భువనము, భోగము అని 4టిని దృష్టిలో పెట్టుకుంటాడు. తనువు అంటే ఈ శరీరాన్ని ఏర్పాటు చేస్తాడు. ఈ శరీరాన్ని ఏర్పాటు చెయ్యడం అంత తేలికైన విషయమేం కాదు. ఈ శరీరాన్ని ఏర్పాటు చేసినప్పుడు బుద్ధి చేత శాస్త్రాన్ని తెలుసుకుని గురువుగారి యొక్క పాదములు పట్టుకుని ఈ జన్మలో మంచి కార్యములు చేసి దాని వలన చిత్తశుద్ధి పొంది, చిత్తశుద్ధి వలన జ్ఞానమును పొందడానికి కావలసినటువంటి పాత్రతను పొంది ఇక మళ్ళీ ఆ జ్ఞానము చేత పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడానికి కావలసినటువంటి ఊర్ధ్వముఖ చలనం చెయ్యగలిగినటువంటి మనుష్య ఉపాధిని నిర్మాణం చెయ్యాలన్నా అమ్మ కడుపులోనే చెయ్యాలి. పుట్టినప్పుడు భూమికి అడ్డంగా ఉండాలి వెన్నుపాం, పెరుగుతున్నప్పుడు నిలువుగా పెరగాలి. అటువంటి ప్రాణిని తయారు చెయ్యాలన్నా అమ్మ కడుపులోనే. ఏమీ చేత కాకుండా, అసలు కర్మాధికారం లేకుండా, బుద్ధి లేకుండా, గత జన్మలలో చేసుకున్నటువంటి పాపపుణ్యములను అనుభవించడానికి మాత్రమే పనికొచ్చేటటువంటి శరీరాన్ని తయారు చేయాలన్నా అమ్మ కడుపులోనే చెయ్యాలి. ఒక కుక్క ఎక్కడ పుట్టాలి? అమ్మ కడుపులోంచే పుట్టాలి. అమ్మ కడుపులోంచే తయారవుతుంది. అలా తయారయ్యేటట్టుగా కావలసినటువంటిది బ్రహ్మగారికి ఆ అవకాశం ఎక్కడుంటుంది అంటే అమ్మ కడుపునే ఆధారం చేసుకుంటాడు. అందుకే ఆయన ఇచ్చేటటువంటిది మొట్టమొదటిది తనువు. ఈ తనువు లేదనుకోండి, శరీరము లేదనుకోండి, అసలు పాపపుణ్యములు ఎలా పోతాయి? మనుష్యుని విషయం ఆలోచించండి. ఇది మర్త్యలోకం. మర్త్యలోకం అంటే మృత్యువు చేత గ్రసింపబడతాయి శరీరాలు. గత జన్మలలో నేనేవో పాపాలు చేసి ఉన్నాను. ఆ పాపాలు అలా ఖాతాలో ఉంటే ఎలా? అవి పోవాలి. అవి పోవాలంటే పోవడానికి ఒక్క మార్గం ఉంది. జ్ఞానము చేత సమస్త పాపములు కాలిపోవాలి, అథవా అనుభవము చేత పోవాలి. ఇప్పుడు అనుభవం చేత పోవాలి అంటే నేను ఎప్పుడో ఏదో తప్పు చేశాను. ఆ తప్పు ఇప్పుడు నేను పాప రూపంలో దాన్ని ఫలిత రూపంలో పోగొట్టేసుకోవాలి. నేను ఎప్పుడో ఎవరినో ఏదో ఇబ్బంది పెట్టాను అనుకోండి, వాళ్ళ మనస్సు బాధపడి వాళ్ళ కన్నులంబట నీరు కారిందనుకోండి, ఒక రోజున నన్ను కూడా ఎవరో ఏదో నిష్కారణంగా నింద చెయ్యాలి. ఆ నింద చేత నా మనస్సు కుంది నేను బాధపడ్డాననుకోండి, నా పాపం అక్కడతో పోయింది. నేను ఎప్పుడో అన్నం పెడతాను రమ్మని పెట్టకుండా ఒక కడుపు కాల్చి పంపాను అనుకోండి, నేను కూడా ఓ పూట అన్నం లేక నా కడుపు కాలి బాధపడితే ఆ పాపం అక్కడితో పోతుంది. ఈశ్వరుడు ఈ శరీరాన్ని ఇచ్చినప్పుడు దయామయుడై ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే నీ పాపాలు పోగొట్టుకో. నువ్వు మనసుతో పాపం చేశావు, వాక్కుతో పాపం చేశావు, శరీరంతో పాపం చేశావు. ఇప్పుడు ఆ మూడిటితోటే పుణ్యం చేసుకో. అందుకే శరీరం ఇచ్చాడు. దీంతో దేవాలయాన్ని కడుగు, దేవాలయాన్ని తుడు, మన గుడి కార్యక్రమంలో పాలు పంచుకో, తల్లికి నమస్కారం చేయి, తండ్రికి నమస్కారం చేయి, గురువుకి ప్రదక్షిణం చేయి, పరులకు ఉపకారం చేయి. మనసున్నది, ఆ మనసు చేత ఉత్తమమైనటువంటి భావములతో ఉండు. ఇతరుల గురించి ఎప్పుడూ మంచిని ఆలోచన చేస్తూ ఉండు. నీ గురించి నువ్వు గర్వంతో ఉండడం, ఇతరులను న్యూనతాభావంతో ఆలోచించడం మానేసి మనసుని సంస్కరించుకో. ఆ మనసు చేత ఉత్తమ కర్మలు చేయి. మానసికంగా కూడా మంచి పని చెయ్యొచ్చు. ఇక వాక్కు, నోరిచ్చినందుకు ఈశ్వరుడు ఎన్నో మార్లు ఇలా వేలు చూపించి వదరావు గత జన్మలలో. ఇప్పుడు ఆ నోటితోటే మంచి మాటలు పలుకు, ఆ నోటితోటే 10 మందికి ఉపశాంతి కల్పించు, ఆ నోటితోటే భగవన్నామాన్ని కీర్తించు. ఉద్ధరణకి హేతువుగా మనం పైకెక్కడానికి అవకాశానికి, చేసుకున్న పాపాలు పోగొట్టడానికి ఈశ్వరుడు అనుగ్రహించేటటువంటి అత్యద్భుతమైనటువంటి శరీరం బ్రహ్మగారు ఇవ్వాలనుకునేటటువంటి మొదటిది తనువు. బ్రహ్మగారు తనువు ఇవ్వాలన్నా అది తయారవ్వలసింది ఎక్కడ అంటే అమ్మ కడుపులోని. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
జన్మఫలం లగ్న బలం శీర్షికలో కర్కాటక లగ్నంలో పుట్టినటువంటి వారు తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యా రంగాల్లో విశేషమైన ప్రతిభని కొనసాగించడానికి ఏం చేయాలో చూద్దాం. కర్కాటక లగ్నంలో పుట్టినటువంటి వారు శ్వాసకోశానికి సంబంధించినటువంటి చిన్న ఇబ్బందితో బాధపడుతూ ఉండే అవకాశం ఎక్కువ మందిలో గోచరిస్తూ ఉంటుంది. కాబట్టి చలికి, మంచుకి వీలైనంత దూరంగా ఉండడం అవసరం. 2, వీరు పొదుపుని పాటించేటటువంటి లక్షణంతో ఉంటారు. కాబట్టి అన్ని చోట్ల పొదుపుని పాటించడమే కాకుండా అవసరమైనటువంటి సందర్భాల్లో విశేషంగా ధనాన్ని ఖర్చు పెట్టడానికి కూడా సిద్ధపడగలగాలి. ఎక్కడైనా వాద వివాదాలు వచ్చినటువంటి సందర్భంలో తమది ధర్మమైనటువంటి పక్షంలో ధైర్యంగా నిలబడాలి తప్ప సహజమైనటువంటి పిరిగితనంతో అటువంటి సందర్భంలో కూడా వెనుకడుగు వేయడం ఏమాత్రమూ సరికాదు. ఇంతే కాకుండా భర్త అయితే భార్యని, భార్య అయితే భర్తని ప్రేమించేటటువంటి విషయంలో విశేషమైనటువంటి అనురాగాన్ని చూపించాలి తప్ప భార్యాభర్తల పొరపత్యాన్ని పెంచుకునే దిశగా మాటల్ని పెంచుకోవడం ఈ లగ్నంలో పుట్టినటువంటి వారికి ఏమాత్రమూ శ్రేయస్కరం కాదు. దీనితో పాటు తమకున్నటువంటి సహజమైన ప్రతిభని 10 మందిలోనికి తెచ్చేందుకు వీలుగా బద్ధకాన్ని విడనాడి తొందరగా ప్రతి పనిని పూర్తి చేయాలనేటటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళినట్టయితే కర్కాటక లగ్నంలో పుట్టినటువంటి వారు తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్యారంగాల్లో విశేషమైనటువంటి ప్రతిభని కొనసాగించుకోగలుగుతారు. అంతేకాక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని కూడా పొందగలుగుతారు. ఆధ్యాత్మిక పరంగా ఉన్నవారు, రచయితలు, కళారంగానికి చెందినటువంటి వారు ఎక్కువ మంది కర్కాటక లగ్నంలో జన్మించినటువంటి వారే కావడం మరో విశేషం. అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం శీర్షికలో తమ అదృష్ట సంఖ్య 2 అయినటువంటి వారు ఏ రంగంలో రాణిస్తారు, ఏ లక్షణాలతో ఉంటారు, ఏ దైవాన్ని పూజించాలి వంటి విశేషాలతో పాటు ఏ విధమైనటువంటి పద్ధతుల్ని స్వీకరిస్తే ఉపాధిలో విశేషమైన ప్రతిభని కొనసాగించుకోగలుగుతారు అనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో అదృష్ట భాగ్యం సంఖ్యాశాస్త్రం అనేటువంటి అంశానికి స్వాగతం. ఒక వ్యక్తి తన ఆలోచన సరళిలో విజయాన్ని సాధించడానికి ఈ సంఖ్యాశాస్త్రం చాలా చక్కగా సహకరిస్తుంది. సంఖ్యాశాస్త్రం అనేటువంటిది చక్కటి యోగవంతమైన సన్మార్గ దాయని అని చెప్పేసి భావన చేస్తూ ఈ 2 అనేటువంటి సంఖ్య గ్రహచార రీత్యా ఏ గ్రహానికి సంబంధించింది అని చెప్పేసి కనుక అర్థం చేసుకున్నట్లయితే అది చంద్రగ్రహానికి సంబంధించినటువంటి అదృష్ట సంఖ్య. చంద్రుడు సౌందర్యోపాసకుడు. ఆయన 15 రోజులు చాలా గొప్పగా దేదీప్యవంతంగా అలా తన యొక్క వెన్నెల్ని ప్రపంచానికి సాధిస్తాడు. మరలా 15 రోజులు కళలు తగ్గిపోతూ ఉంటాయి. అలాంటి వ్యక్తిత్వ భావాలే ఈ పరిపూర్ణమైనటువంటి 2 లక్కీ నెంబర్ కలిగిన వారి యొక్క వ్యక్తిత్వ మనస్తత్వం. వీరు నెలలో 15 రోజులు చాలా ఆనందంగా హుషారుగా ఉంటారు. 15 రోజులు చాలా నిరాశగా ఏ పనులు కావట్లేదండి, ఏం చేస్తున్నాం మాకు అర్థం కావట్లేదండి అనేటువంటి నిస్పృహను వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇటువంటి వ్యక్తులకి కనుక చక్కటి స్నేహితుడు పక్కనే ఉండి కనుక నీకేం పర్వాలేదు, నేనున్నాను, పద ముందుకి, విజయాన్ని సాధిస్తాం అని చెప్తే ఉత్సాహం చాలా చక్కగా వచ్చి అతడు విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 2 సంఖ్య కలిగినటువంటి అదృష్ట జాతకులు ప్రకృతిని చూసి మురిసిపోతారు. వీరు విద్యలో రాణిస్తారు. కళారంగాలు వీరికి ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతుల్ని ప్రసాదిస్తాయి. వీరు చదువుల్లో కూడాను చాలా చక్కగా ఏకసంతగ్రాహి తత్వాన్ని కలిగి విజయసిద్ధిని పొందుతారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా కూడా రాణిస్తారు. వీరికి వ్యాపారాదుల్లో పాల ఉత్పత్తి కేంద్రాలు, నీటి సంబంధమైనటువంటి వ్యాపారాదులు,
విశిష్టంగా కలిసి వస్తాయి అని చెప్పేసి చెప్పవచ్చు. వీరు భాగస్వామ్య వ్యాపారం చేసినట్లయితే ఆ వ్యక్తి యొక్క అదృష్ట భాగ్యం ఈ వ్యక్తి యొక్క అదృష్ట భాగ్యానికి తోడై అదృష్టకరమైనటువంటి జీవన శైలిని పొందటానికి ఆస్కారం ఉంటుంది. ఈ 2వ లక్కీ నెంబర్ కలిగినటువంటి వారు 24 గంటలు కూడా పనిచేసేటువంటి హోటల్స్ చాలా అద్భుతంగా కలిసి వస్తాయి అని కూడా చెప్పవచ్చు. ఈ 2 సంఖ్య చంద్రతత్వానికి సంబంధించింది కాబట్టి సుకుమార లక్షణాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. వీరు బాగా పనిచేస్తే కొద్దిగా అలసిపోతారు. అందుచేత పరిపూర్ణమైన వ్యక్తిత్వ వికాసాన్ని మరింతగా చక్కటి యోగాన్ని కలిగించేది ఇతని యొక్క తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహమే. తల్లిదండ్రులు ఇతని జీవితంలో ఏ మార్గాన్ని నిర్దేశించి ఇటు పోరా నాయనా అని చక్కగా మలుస్తారో ఆ వ్యక్తి చాలా ఉత్తమోత్తమైనటువంటి స్థితిగతులను కూడా పొందుతాడు. వీరికి ఆరోగ్యరీత్యా శీతల సంబంధమైన రుగ్మతలు వస్తాయి. 3వ లక్కీ నెంబర్ కలిగిన వారి యొక్క జీవిత గమ్య విశేషాంశాల గురించి వచ్చే ఆదివారం తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్ర వంశానికి స్వాగతం. ప్రధానంగా ఆదివారము మార్గశీర్ష శుద్ధ విధియ. ఈ విధియ ఆదివారం చైతన్యానికి, ఆత్మశక్తికి, ఆత్మసంతృప్తికి, ఆత్మగౌరవానికి ప్రతీక. ఇదే క్రమంలో పూర్వాషాఢ నక్షత్రం, వృద్ధి యోగము, తర్వాత కౌలోకరణం 5 అంశాలు సహకరిస్తున్నాయి. ఉదయం 7:30 వరకు మనకి ఇక్కడ ఈ గండ యోగం కూడా కనపడుతోంది. 7:30 తర్వాత చేసేటటువంటి పనులన్నీ శుభాన్ని ప్రసాదిస్తాయి. అలాగే ఈ పూర్వాషాఢ నక్షత్రము ముందుగా శక్తిని ప్రసాదిస్తుంది. ఏ విధమైనటువంటి శక్తి అంటే సంకల్ప శక్తి. పూర్వాషాఢ నక్షత్రం శుక్ర నక్షత్రం, ఐశ్వర్య నక్షత్రం. అలాగే వరుణ సంబంధమైనటువంటి తోయ నక్షత్రం అది. యా దివ్యా ఆపః పయసా సంబభూవు యా అంతరిక్ష ఉతపార్థివీర్యా. ఈ జల నక్షత్రంలో సంకల్పాలు బాగా సిద్ధిస్తాయి. అలాగే సంధ్యావందనాది జప అర్ఘ్య సంబంధమైనటువంటి మంత్రబలం కూడా పెరుగుతుంది. అందులో ఆదివారం కాబట్టి అరుణపారాయణం చేసుకున్న, ఆరోగ్య సంబంధమైనటువంటి ప్రక్రియలకు సంబంధించినటువంటి పనులు చేపట్టిన, పెద్దవారిని కలవటం, ఉద్యోగ సంబంధమైనటువంటి పనులు ప్రారంభించడం ఇవన్నీ శుభప్రదంగా ఉంటాయి. రేపటి తిథివార నక్షత్రాలను పరిశీలన చేసినట్లయితే సోమవారము తదియ, ఉత్తరాషాఢ నక్షత్రం, ధ్రువయోగం, గరజకరణం. కరణం మినహా అన్నీ బాగున్నాయి. తిథి వార నక్షత్ర యోగాలు 4 అంశాలు బాగుంటే మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా తదియ ఉత్తరాషాఢతో ఉన్న సోమవారం మంచిది. మార్గశిర మాసము ఉద్యోగ వ్యాపార అలాగే వ్యవసాయ పరంగా కూడా కలిసి వస్తుంది. పెట్టుబడులు పెట్టడానికి, ధనాన్ని వృద్ధి చేసుకునే క్రమంలో నూతన ప్రయత్నాలు, విద్యా ప్రయత్నాలు, విదేశ ప్రయత్నాలు, న్యాయ సంబంధమైన, ధర్మ సంబంధమైన తదియ సోమవారం కలిస్తే చాలండి. మనోభీష్టాలు, మనస్సంకల్పాలు తప్పనిసరిగా నెరవేరుతాయి. విజయోస్తంశానికి స్వాగతం. ఉద్యోగ ప్రారంభానికి, ఉద్యోగ దరఖాస్తు పెట్టుకోవడానికి ఉపకరించేటటువంటి తిథివార నక్షత్రాలను పరిశీలించేద్దాం. ఉద్యోగంలో చేరటానికి ముందుగా మనం ఉద్యోగ దరఖాస్తును సమర్పించాలి. ఈ దరఖాస్తు ఆదివారం నాడు సూర్య భగవానుడి అనుగ్రహంతో పూర్తి చేస్తే మంచిది. బుధ, గురు, శుక్రవారాల్లో ఈ దరఖాస్తును సమర్పించాలి. జయతిథిలో సమర్పించాలి. ఈమెయిల్ చేయడమైనా, ప్రయత్నం చేయడమైనా, దరఖాస్తు సమర్పించడానికైనా జయతిథులు నందా, భద్ర, జయ. జయము అంటే తదియ, అలాగే త్రయోదశి. ఈ 2 తిథులు పరిపూర్ణమైనటువంటి విజయాన్ని ఇస్తాయి. ఆ తర్వాత రక్షణ కోసమే భద్ర తిథి కూడా వాడచ్చు. భద్ర అంటే నందా, భద్ర, విధియ, సప్తమి. ఈ 2 తిథులు సహకరిస్తాయి. తర్వాత పూర్ణ తిథులు పంచమి, దశమి.
ఈ తిథుల్లోనే ఉపయోగించాలి. ఇలా చేసినట్లయితే ఆ ఉద్యోగ ప్రయత్నములలో మనం చేసేటటువంటి ఆ ఆలోచనలన్నీ అనుకూలంగా ఉంటాయి. అలాగే అధికారులతో సంభాషించేటప్పుడు ఆ ఇంటర్వ్యూలో మనకి బలం పెరుగుతుంది. బుధ గురు శుక్రవారాలు ఉద్యోగ ప్రయత్నానికి కలిసి వస్తాయి. అనుకూల తారాబలం చూసుకొని మంచి నక్షత్రాలుగా చెప్పబడుతున్నటువంటి సహజమైన నక్షత్రాలని తీసుకొని మనం ఉపయోగిస్తే అన్ని విధాలా కలిసి వస్తుంది. ప్రధానంగా శుక్లపక్షం చాలా మంచిది. వృద్ధి చంద్రుని తీసుకోవాలి. ప్రధానంగా దశమి నుండి పూర్ణిమ వరకు, పూర్ణిమ తర్వాత కృష్ణపక్షంలో విధియ తదియ వరకు తీసుకోవచ్చు. అలా తీసుకున్నట్టయితే సూర్యనారాయణమూర్తి అనుగ్రహం వల్ల మనకి ఉద్యోగ అనుగ్రహము, ఉద్యోగ అధికారము, పెద్దవారి నుండి ఉద్యోగ అవకాశాలు మనకి సంప్రాప్తమవుతాయి. రేపటి విజయోస్తంశంలో చేస్తున్న అంశాలు సఫలీకృతం కావడానికి, వృత్తి ఉద్యోగాది అంశాల్లో అభివృద్ధి చెందడానికి, పై అధికారుల్ని కలవటానికి ఉపకరించే తిథివార నక్షత్రాలని పరిశీలించేద్దాం.